హాయ్ అందరికీ. ఈరోజైతే మటన్ పలావ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను మటన్ తీసుకున్నా, నీట్గా కడుక్కొని తీసుకున్నా. దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. వేసుకొని సగం ఉడికే వరకు దీన్ని మనం ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు నేను మసాలా కోసం కట్ చేసుకున్న. ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మసాలా కోసం ఇలాచి, లవంగాలు ఒక 6-7, కొంచెం చెక్క వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇప్పుడైతే దూరగా వేయించుకుందాము. వీటిని ఇలా దూరగా వేయించుకోవాలి. ఇప్పుడైతే మిక్సీలో వేసుకుంటున్నా. కొబ్బరి పొడి, ఇప్పుడైతే వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే కుక్కర్ కూడా దింపేసుకున్నా. సగం వరకు అయితే ఉడికింది. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడైతే నేను కుక్కర్ పెట్టుకున్నా. దాంట్లో 1 కప్పు ఆయిల్ పోసుకోవాలి. 1 స్పూన్ తోటి, చిన్న స్పూన్ తోటి నెయ్యి వేసుకున్నా. ఇప్పుడైతే ఉల్లిగడ్డ, మిర్చి కట్ చేసి పెట్టుకున్న. ఆయిల్ అయితే వేడైంది. దీంట్లో వేసుకోవాలి. బగారాకు, కొంచెం చెక్క కలుపుకుందాము. ఇప్పుడైతే అల్లం ఎల్లిపాయ మిక్సీ పట్టుకొని ఉంచుకున్నా నేను, అది వేసుకోవాలి. కలుపుదాము, ఎందుకంటే అల్లం మారుతుంది. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మసాలా వేసుకోవాలి. ఇది దూరగా వేగాలి. ఒక 5 మినిట్స్ వరకు సిమ్లోనే ఉంచుదాం దీన్ని. ఇప్పుడైతే ఇది గోలింది. ఇలా గోలితే సరిపోతుంది. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. అయితే ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడైతే మనం మటన్ పీసులు అనేవి వేసుకోవాలి. ఇప్పుడైతే సాల్ట్ వేసుకోవాలి. కారం పొడి, ధనియా పౌడర్, కొత్తిమీరాకు, ఇవన్నిటిని కలిసే వరకు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 5 మినిట్స్ వరకు మంచిగా ఉప్పు కారం పట్టుకునేలా మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడైతే ఇది ఒక 5 మినిట్స్ అయింది. మసాలా అన్నది పట్టేసింది. ఇప్పుడైతే మనం ఉడకబెట్టుకున్నాం కదా మటన్ని, ఆ వాటర్ ఉన్నాయి, ఆ వాటర్ పోసేసుకోవాలి. వచ్చే వరకు ఈ వాటర్ని ఉంచుకోవాలి. ఎసరు అన్నది వచ్చింది. ఇది నేను ఒక 1 అవర్ ముందు ఒక 2 కప్స్ కడిగి నానబెట్టుకున్నా. దీంట్లో వేసేసుకోవాలి. ఒకసారి బియ్యం కలిసే వరకు కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఉప్పు కారం అయితే చూసుకొని తక్కువ పడితే వేసుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు సన్నని మంట మీద ఉడకబెట్టుకోవాలి దీన్ని. మటన్ పలావ్ అన్నది రెడీ అయింది. ఓపెన్ అయితే వేస్తున్నా, చూడండి. ఈజీగా వేసుకోవచ్చు.